ఇలా చేయకుండా ఉండాలని పశ్చాత్తాప హృదయంతో పరమేశ్వర పాదములకు వంగి నమస్కరించాలి. రోజూ నమస్కరిస్తూ తప్పులు చేయడం కాదు, ఇక అదే చిట్ట చివరి తప్పు కావాలి. అలా తెలిసి చేస్తే నిషిద్ధ కర్మ యందు వశమైపోయాడని గుర్తు. ఇప్పుడు పరమశివుడి వంక చూసి ఆయనకి శాపవాక్కు విడిచిపెట్టాడు. పరమేశ్వరుడికి శాపవాక్కు విడిచిపెట్టారనుకోండి, ఏమవుతుంది? ఆయనకి ఏమీ అవుతుంది. ఎవరికి నష్టం వస్తుంది? ఎవడు శాపవాక్కు విడిచిపెట్టాడో ఆ వాక్కు ఎంత గొప్ప స్వరూపానికి ఎలా అన్వయం అవ్వాలో దానికి తగినట్టు యువతల వారి తపస్సు క్షయమైపోతుంది. అందుకే తన కోపమే తన శత్రువు అనడానికి కారణం అదే. తపస్సు క్షయం అవుతుంది కోపం వస్తే. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుణ్ణి అన్నాడు, నీకు సాకార పూజ లేకుండుగాక, నీకు కేవలము లింగ పూజ మాత్రమే జరుగుగాక. వేదం 2 చేతులు ఎత్తి నమస్కారం చేసింది పరమేశ్వరుడికి. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌడి విలసత్పూర్ణిందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపం ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే. ఈ బ్రహ్మాండాన్నంతటినీ కలిపి, అండము అంటేనే గుడ్డు, గుడ్డు రూపంలో ఉన్న ఈ బ్రహ్మాండాన్ని, దాని మీద చంద్రబింబాన్ని ధారాపాత్రగా అందులోంచి కరిగి అమృతం పడుతుంటే తడుస్తున్న శివలింగంగా మొట్టమొదట ఎవడు భావన చేసి శివలింగానికి నమస్కారం చేస్తాడో వాడు అభిషేకం చెయ్యక్కర్లేదు. అభిషేకం జరుగుతుండగా అలా భావన చేస్తే చాలు, ఈప్సిత సిద్ధయే, వాడి కోరికలు తీరిపోతాయి. ఇప్పుడు ఆయనకి ఏమైనా అపకారం వచ్చిందా? దానివల్ల అపకారం రాలేదు. సాకారమూర్తి అయితే ఎదురుగుండానో పక్కకో కూర్చుని పూజ చేయాలి. ఎదురుగుండా పూజ లేదు, పక్కకు కూర్చుని చెయ్యాలి. 5 పక్కలా కూర్చుని పూజ చేయొచ్చు. శివలింగానికి చుట్టూ కూర్చుని అభిషేకం చేస్తారు. 5 ముఖాలు వచ్చాయి శివలింగానికి. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు. అక్కడితో పోని శాంతి పొందాడా? అది లేదు. అక్కడ నుంచి వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠంలో కూడా ఇప్పటికే ఆయనకి ఒక చోట బ్రహ్మగారు సరస్వతితో కనబడ్డారు, కైలాసంలో శివుడు పార్వతితో కనబడ్డాడు. తీరా విష్ణు సభకి వెళ్ళేటప్పటికి అసలు ఆయన ఏం అనలేదు. బరుగు ఒళ్ళు మండిపోయింది. కారణం ఏమిటంటే లక్ష్మీదేవిని గుండెల్లో పెట్టుకుని ఈయన కూర్చున్నాడు చక్కగా. ఈమె పెళ్ళం పిచ్చిరా ఈ త్రిమూర్తులకి అనుకున్నాడు. మూకశంకరులు మూక పంచశతి చేశారు. మూక పంచశతి చేస్తూ కామాక్షి అమ్మవారు ఎదురుగుండా నిలబడి ఉండగా కామాక్షి తల్లి ఇచ్చిన వాక్కులతో అమ్మని ప్రస్తుతి చేశారు ఆయన. ఎందుకంటే జన్మతః మూగవారు. అమ్మవారు అనుగ్రహించింది తాంబూలపు పిడచ తీసి ఆయన నోట్లో పెట్టింది. నోట మాట లేని వ్యక్తి తల్లి కామాక్షిని ఇలా ఎదురుగుండా చూశారు. ఒక స్తంభం దగ్గర కూర్చుని జపం చేసుకుంటున్నారు ఆయన. అంతే, ఎదురుగుండా ముందు అమ్మవారి పాదాలు కనపడ్డాయి. 100 శ్లోకములు చెప్పారు ఊపిరి తీయకుండా. పాదారవింద శతకం అయిపోయింది. ఒక్కసారి లేచి నిలబడ్డారు. అమ్మవారు ఇలా నడిచి వెడుతున్నది, ఇటుపక్కనున్న వారికి తాంబూలపు పిడచ పెట్టింది. 100 శ్లోకాలు పాదాల మీద చెప్తే ఇలా చూసింది ఆవిడ. కటాక్షం అంటారు, కడగంటి చూపు చూసింది ఇలా. అంతే, ఆ చూపు మీద 100 శ్లోకాలు చెప్పారు. కటాక్ష శతకమైంది. అమ్మవారు చిరునవ్వు నవ్వింది. 100 శ్లోకాలు చెప్పారు చిరునవ్వు మీద, మందస్మిత శతకమైంది. అమ్మవారు చాలా సంతోషంతో ఇలా చూసింది. 100 శ్లోకాలు చెప్పారు, స్తుతి శతకమైంది. అమ్మవారి పెద్దరికాన్ని 100 శ్లోకాలు చెప్పారు, ఆర్యా శతకమైంది. 500 శ్లోకాలు చెప్పి ఆగిపోయారు. 500 శ్లోకాలు విన్న అమ్మవారంది, నీకేం కావాలంది? నా వాక్కు తీసేయమన్నారు. ఏమి ఎందుకంది? నేను పుట్టి ఏమీ మాట్లాడలేదు, మూగవాణ్ణి. నువ్వు ఇచ్చిన వాక్కుతో నిన్నే 500 శ్లోకాలలో ప్రస్తుతి చేశాను. వాక్కుంటే ఇంకోటి మాట్లాడతాను, తీసేయమన్నారు. అమ్మవారు తీసేసింది. అదే మూక పంచశతి. మూక పంచశతి ఎంత శక్తివంతం అంటే, పెద్దలు ఒక మాట చెప్తారు మూక పంచశతి గురించి. మూక పంచశతిని వ్యాఖ్యానం చేస్తాను, వేదిక మీద కూర్చుని ఆ శ్లోకం చెప్తాను అని ఎవరైనా సంకల్పం చేస్తే, పరదేవత పరిపూర్ణంగా అనుగ్రహిస్తే తప్ప ఒక్కనాటికి వేదిక మీద కూర్చుని ఆ శ్లోకం చెప్పడో. ఆ శ్లోకం నోటి వెంట రావాలంటే అమ్మవారు అనుగ్రహించిన వ్యక్తి అయితేనే నోటి వెంట మూక పంచశతి శ్లోకాన్ని చెప్పి వ్యాఖ్యానం చేయగలుగుతాడు. అందుకే ఇప్పటికీ మీరు కామకోటికి వెడితే అక్కడ చెప్తారు, ఎవరైనా మూక పంచశతి వేదిక మీద కూర్చుని ఉపన్యాసం చెప్పి కిందకి దిగితే పరదేవత వారితో పాటే ఆ రూపంలో కిందకి దిగుతుంది. ఏం చెప్తారు? వేదిక దిగిన తర్వాత అమ్మవారు తప్పుకుంటుంది.
అందుకే వేదిక దిగుతూ ఉండగా అటువంటి వ్యక్తికి చేసిన నమస్కారం పరదేవతకే. ఇప్పటికీ కంచిలో మూకపంచశతి అంటే అంత పట్టు. పరమాచార్య దగ్గరికి ఎవరైనా వెడితే ఏదైనా చెప్తే కామాక్షి గుళ్ళోకి వచ్చిన మూకపంచశతి చదువుకోనేవారు. నాకు జీవితంలో ప్రబలమైన కోరిక, ఎప్పటికైనా మూకపంచశతి మీద నేను అలా ఉపన్యాసం చెప్పగలనా, ఒక్కరోజైనా నా జన్మలో చెప్పుకోగలనా అని. అమ్మవారిని ఎంతో వేడుకున్న, అమ్మ నాకు ఏ యోగ్యత లేదు, నీ అనుగ్రహమే నాకు యోగ్యత, అప్పుడు ఇప్పుడు కాదు, దేవీ నవరాత్రులలో 9 రోజులు నాతో మూకపంచశతి చెప్పిస్తావా అమ్మా అని. నా తల్లి ఏ యోగ్యత లేని నన్ను అనుగ్రహించి 2-3 సంవత్సరాలు దేవీ నవరాత్రులు మూకపంచశతి చెప్పించింది. ఏమి మూకపంచశతో! నిజంగా అమ్మవారే ఆయనలో ప్రవేశించి చెప్పించింది మూకశంకరుల చేత. కంచికామకోటి పీఠాధిపత్యం వహించి గోదావరి తీరంలో ఆయన శరీరత్యాగం చేశారు మహానుభావులు. ఆయన మూకశంకరులు మూకపంచశతి చేస్తూ ఒక చోట అంటారు, వదనారవింద వక్షో పురంధ్రి రూపా త్వమేవ కామాక్షి అని శ్లోకం చేస్తూ, వదనారవింద వక్షో వామాంకతటీ వశం వదీభూత పురుషత్రితయే రూపా పురంధ్రి రూపా త్వమేవ కామాక్షి అని. అమ్మా కామాక్షి, నువ్వే పరదేవతవి, అమ్మలగన్నయమ్మవి, నువ్వే 3 శక్తులుగా మారుతుంటావు. మారి వదనారవింద, ఎవరెవరికి ఎలా శక్తిగా ఉపయోగపడితే వారికి ఇచ్చిన పదవిని వారు సమర్థవంతంగా చెయ్యగలుగుతారో వారికి ఆ రూపంలో ఆ శక్తిగా ఆ అవసరమైన స్థానమునందు నువ్వు ప్రకాశిస్తావు. బ్రహ్మగారు సృష్టి చెయ్యాలి, వేదం చెప్పాలి 4 ముఖాలతో, అందుకని ఆయనకి నాలుక మీద నిలబడతావు. వదన, సంస్కృతంలో నోటికి వేరు మాట లేదు, ముఖము నోరు రెండిటికీ కలిపి ఒకటే. సంస్కృతంలో వదనం అంటే నోరు, వదనం అంటే ముఖం. వదనారవింద, బ్రహ్మగారి యొక్క నాలుక మీద ఉంటావు. వక్షో, శ్రీ మహావిష్ణువుకి వక్షస్థలంలో ఉంటావు. వదనారవింద వక్షో వామాంకతటీ వశం వదీభూత పురుషత్రితయే త్రేధా, పరమశివుడికి ఎడమ తొడ మీద కూర్చుని ఎడమ భాగాన్ని ఆక్రమించి ఉంటావు. ఇలా ముగ్గురికి 3 చోట్ల ఉంటావు. 3 చోట్ల ఉన్న ఈ 3 శక్తుల్ని కలిపితే మళ్ళీ త్వమేవ కామాక్షి, నువ్వే అమ్మా కామాక్షి అన్నారు. ఎందుకని అలా ఉంటుంది అమ్మవారు అంటే, మీకు ఆధ్యాత్మ విద్య యందు సనాతన ధర్మంలో ఎప్పుడు భార్య అన్నది చెప్పినా శక్తి అని గుర్తు. భార్యని దేనికి సంకేతిస్తారంటే శక్తిని స్త్రీ రూపంగా సంకేతిస్తారు. నా ఉపన్యాస శక్తి నా భార్య, మీకు తేలికగా అర్థం అవ్వడానికి నేను ప్రయోగం చేసింది. శక్తి అవిభాజ్యము, విడివిడి ఉండేది కాదు, ఇద్దరి మధ్యలోంచి వెళ్ళరు కూడా, దంపతుల మధ్యలోంచి. బ్రహ్మగారి యొక్క వాగ్రూప శక్తి సరస్వతి, అందుకే సరస్వతి అంటే ప్రవాహము అని గుర్తు. దట్ విచ్ ఫ్లోస్ ఈజ్ సరస్వతి, ఏది ప్రవహిస్తుందో అది సరస్వతి. అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, సర్వనాశనం అయ్యేది ఎప్పుడు అంటే విద్యయందు మోహము కలిగితే. తన విద్యయందు మోహం కలిగిందనుకోండి పండితుడికి, పండితుడు అన్న మాటకు అర్థం నా ఉద్దేశంలో ఏదో 4 పద్యాలు చెప్పేవాడని కాదు, పండాహ, జ్ఞానము కలిగినవాడు. ఆయన ఏమండే మీరు కొంచెం నాకు ఇది చెప్తారా అని అడిగారు అనుకోండి, నువ్వేమిస్తావు అని అడిగాడు అనుకోండి, వాడు భ్రష్టుడైపోతాడు ఉత్తర జన్మల యందు. ఎందుకో తెలుసా, ఆవు పచ్చిగడ్డి పుట్టల మీదకి వెళ్ళి తింటుంది, గబగబగబగబగ తిని వచ్చి నెమర వేస్తుంది, లోపల చిక్కటి పాలగా చేస్తుంది. ఇప్పుడు ఆ పాలని ఒకసారి వదిలిందా ఇహ వెనక్కి తీసుకోవడం రాదు ఆవుకి. దేనికి వదులుతుంది? మంత్రం చేస్తే వదలదు, దూడ వెళ్ళి 2 గుద్దులు గుద్దితే వదిలేస్తుంది. అయ్యా మీరు తప్ప నాకు ఎవరు చెప్తారండి, కరుణించి నాకు చెప్పండని వెళ్ళి పాదములు పట్టుకునేటప్పటికి చెప్పకుండా ఉండలేక తాను కష్టపడి నేర్చుకుని నెమరవేసి తెలుసుకున్న విషయాన్ని ఆపకుండా వాగ్ధార కింద ఎవడు వర్షించేస్తాడో విద్యయందు మోహము లేకుండా వాడు విద్వాంసుడు, వాడు పండితుడు, వాడు లోకోపకారి, మేఘము వంటి వాడు. కాబట్టి విద్యయందు మోహం ఉన్నా, నీరు ప్రవహించకపోయినా, సన్యాసి తిరగకపోయినా పాడైపోతాయి. సన్యాసి ఒక చోట ఉండకూడదు, తిరుగుతూ ఉండాలి. నీరు ఒక చోట ఉండకూడదు, దుర్వాసన వస్తుంది, ప్రవహించాలి. వాక్కు ఒకటి ఎందు ఉండిపోకూడదు. నేను నేర్చుకున్నది నా ఎందే ఉండిపోయింది అనుకోండి, నేర్చుకున్నదంటూ ఏమైనా ఉంటే
ఉండిపోయింది అనుకోండి లోకానికి పనికిరాదు. అది వాగ్రూపంలో ప్రవాహం అయిందనుకోండి పనికొస్తుంది 10 మందికి. అందుకే సరస్వతి అంటే ప్రవాహము. ప్రవాహము వాగ్రూపము, వాక్కుగా వెళ్ళాలి. వాక్కుగా వెళ్ళాలంటే నాలుక మీద నర్తనం చెయ్యాలి వాగ్దేవిగా. అందుకని సరస్వతి బ్రహ్మగారికి నాలుక మీద ఉంటుంది. అందుకని విడివడి కనపడకూడదు. అందుకు కనపడ్డారు కలిసి. ఇది భృగువుకి తెలియదా? నేను మీతో మనవి చేశాను కదా. తెలిసిన సందర్భంలో ఇంకోలా అనిపించడం బుద్ధి మాయకు వశమైందని గుర్తు. ఇప్పుడు అందుకని అమ్మా నువ్వు ఒక ఆయనకి నాలుక మీద ఉన్నావు, ఒక ఆయనకి వదనారవింద వక్షో. శ్రీ మహావిష్ణువుకి గుండెల్లో ఉంటుంది. గుండెల్లో ఉంటుందంటే ఇక్కడ పెట్టుకుంటాడని. ఇక్కడ పెట్టుకుంటే చాలా అసహ్యంగా ఉండదండి. అన్నమాచార్యులు వారు మనమైతే హడిలిపోయి ఇలా చేతులు కట్టేసుకుని అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ అంటాం. కానీ వెంకటేశ్వర స్వామి వారిని దెప్పి పొడిచాడు. ఏమయ్యా బుర్ర ఉందా నీకు? అంటే ఇంతమంది పిల్లలం వచ్చామా, అసహ్యంగా 2 భార్యల్ని చెరుకో పక్కా పెట్టుకుని ఉయ్యాలా ఊగుతూ కనపడతావా? ఏమైనా మర్యాదగా ఉందా నీకు? మీరు ఏదో కోటేశ్వరరావు ఏదో ప్రసంగాలు చేశాడు, కాకినాడ వచ్చాం కదా ఒకసారి వాడిని చూసొద్దామని మా ఇంటికి వచ్చారనుకోండి. నేను ఉయ్యాల బల్ల ఎక్కి కూర్చుని మా ఆవిడ్ని తొడ మీద కూర్చోబెట్టుకుని రెండు అన్నాను అనుకోండి. ఊరి వీడే సాధ్యం మండిపోను, ఇదే వీడు కూర్చుని తీరనుకోరు మీరు నన్ను. అలా ఏమయ్యా కూర్చోవడం ఏమిటి, ఉభయనాంచారుల్ని పక్కన పెట్టుకుని ఉయ్యాలు ఊగుతూ అదేం దర్శనం అని వెంటనే ఆయన అన్నారు. అర్థమైంది. అలల చించలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల. ఎందుకు నీకు ఈ ఉయ్యాల అలవాటైందో నాకు అర్థమైందన్నారు. అది భక్తి, అది పండాలి. అది పండితే అందం. విష్ణువు గుండెల్లో లక్ష్మిని పెట్టుకుంటారంటే ఏదో ఓ తాడుగట్టి ఓ కొయ్యబల్ల వేసి దాని మీద ఆవిడ కూర్చోబెట్టుకు తిరుగుతుంటారని కాదు దాని ఉద్దేశ్యం. విష్ణువు స్థితికారుడు. స్థితికారుడు అంటే పరిపాలనాంశయందు ఉంటారు ఆయన. ఇప్పుడు పరిపాలనాంశ కలిగిన వాడికి గుండెలలో కారుణ్యం ఉండాలి. దయలేని పరిపాలకుడు ఎటువంటి వాడు అంటే వాల్మీకి మహర్షి రామాయణంలో మారీచుడితో అరణ్యకాండలో మాట చెప్పిస్తారు. చాలా అద్భుతంగా అంటారు ఆయన ఆ మాట. రావణ, నువ్వు ఉన్నావు, రాముడు ఉన్నాడు, మీ ఇద్దరికి తేడా ఏమిటో తెలుసా? రాముడు పిల్లల వెనక తండ్రిలా నడుస్తాడు, నువ్వు మేకల వెనక తోడేళ్ళలా నడుస్తావు అన్నాడు. పిల్లల వెనక తండ్రి నడిచి ఎవరైనా పిల్లాడు సరిగా నడవకపోతే ఓ మొట్టికాయ కొట్టాయి ఇట్లాడు అలా పక్క వెళ్ళకు మారిపోతావు, అటు ఇటు వెళ్ళిపోతా అంటాడు. తండ్రి మొట్టికాయ కొట్టడంలో కొడుకుకి రక్షణ ఉంది. తోడేలు మేకల వెంట తిరగడంలో ఓ మేక గల్లంత అయిపోతుంది. నీ పరిపాలన అటువంటిది అంటాడు. కాబట్టి కేవలము రక్షణ అంటే, కేవలము పరిపాలన అంటే తప్పు చేసిన వాడిని ఉతికేస్తూ ఉండడం, తనకిష్టమైన వాడిని నెత్తి మీద పెట్టుకుంటుండడం, అది కాదు పరిపాలన అంటే. పరిపాలకునికి దయ ఉండాలి. దయలేని పరిపాలన అర్థం లేని పరిపాలన. అరే వాడు ఏ పరిస్థితుల యందు అలా చేశాడు తెలుసుకుని ఉంటాడే వాడు ధన్యుడు. కామకోటి పీఠంలో పరమాచార్య స్వామి వారు పీఠాధిపత్యం వహిస్తున్న రోజుల్లో వంటవాడు మినప్పప్పు ఎత్తుకుపోతూ దొరికాడు. వాడి అదృష్టం ఏమిటో స్వామివారు పీఠంలోనే ఉన్నారు. ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఏమిరా అన్నారు. అయ్యా రోజు గారులు తక్కువ అవుతున్నాయి అనుకుంటున్నావు, ఇగో మినప్పప్పు ఎత్తుకుపోతున్నాడు పట్టుకున్నావు అన్నారు. అంటే ఆయన అన్నారు, ఎందుకు ఎత్తుకుపోతున్నావురా అన్నారు. అంటే వాడు అన్నాడు, అయ్యా నన్ను క్షమించండి, నాకు గారెలు ఇష్టం. నేను అందరికీ గారెలేసి పెట్టేటప్పటికి సాయంకాలం ప్రసాదం గారి ముక్కే దొరుకుతుంది నాకు. గారె నేను ఎప్పుడూ తింటలేదు, అందుకే మినప్పప్పు ఎత్తుకుపోయాను అన్నాడు. అంటే ఆయన అన్నారు, వీడికి ప్రతిరోజు ఇంకో వంటవాడితో గారెలు చేయించి వీడు తిన్నన్ని గారెలు పెట్టండి. ఏమిరా గారెలు రోజు తిను, నీకెప్పటికి తృప్తి వస్తే అప్పుడు గారెలు తింటాం మాని, ఇక మినప్పప్పు తీసుకెళ్ళకన్నారు. అలాగేనండి అన్నాడు. వాళ్ళకి పెట్టారు గారెలు. దయ కలిగిన పరిపాలన అంటే అది. అవతలవాడి కష్టాన్ని చూడగలగడం. అది లేదనుకోండి ఇంకేం పరిపాలన, ఇంకెందుకు? నువ్వు బలానాప్పుడు బలానా తప్పు చేసావు కాలు తీసేస్తాను, నువ్వు బలానాప్పుడు బలానా తప్పు చేసావు వేలు విరగొట్టేస్తాను, ఇంకా దానికి పరిపాలకుడు ఎందుకండి? దయ ఉన్నవాడెవడో వాడు పరిపాలకుడు. దయ అంటే ఎక్కడ చెప్తాం? ఏమన్నా అంత తప్పు అలాంటి పని చేశాడు ఏంటంటే ఆయనకి దయ లేదండి అని ఇలా అంటాం కదా. ఆయనకి దయ లేదండి, ఆయనకి దయ లేదండి అని ఇలా అంటామా? ఇలా అంటాం. దయాస్థానము గుండెలు. అందుకే మహానుభావులు వేదాంత దీక్షకులు దయాశతకము అని చేశారు అమ్మవారి మీద. అమ్మ అంటే పర్యాయపదం దయ, వాత్సల్యం. పరిపాలనకుని యందు దయ గుండెలలో ఉండాలి. అందుకని అమ్మవారు అక్షస్థలంలో ఉంటుంది లక్ష్మీదేవి. అంతేగాని అక్షస్థలంలో ఉంటుందంటే ఇక్కడ బొమ్మ రూపంలోనో లేకపోతే ఓ కొయ్యిపేటో కట్టుకుని ఇక్కడ కూర్చోబెట్టుకుంటాడని కాదు దాని అర్థం. పరమేశ్వరుడికి వామార్థ భాగమునందు ఉంటుంది. అంటే శక్తిగా ఆయన శరీరంలో సగభాగం ఆవిడే కలిసిపోయి ఉంటుంది. ఎందుకనంటే ఆయన చెయ్యవలసిన కార్యం అటువంటిది కనుక.
ఇది అమ్మా పురుషత్రితయే తేదా పురంధి రూప త్వమేవ కామాక్షి, నువ్వేనమ్మా ఇవన్నీ 3 రూపాలు అని మూకశంకరులు అంటే, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అని పోతన గారంటే. పోతన గారి దదోశైలి మహానుభావుడు, గొప్ప శ్రీ విద్యా విశారదుడు. ఆయన పద్యం అంతా పెద్ద హడావిడిలా కనపడుతుంది. ఇంత చేసి ఆ పద్యం అంతా ఆయన చేసిన గొప్ప చమత్కారం ఏమిటో తెలుసండి. ఇంత చేసి అంటే తక్కువని కాదు నా ఉద్దేశం. ఒక మహామంత్రాన్ని పద్యంగా మార్చారు. శంకరులు నాగేంద్రహారాయ త్రిలోచనాయ చేసినట్టే పోతన గారు ఒక మహామంత్రాన్ని తీసుకొచ్చి పద్యంగా మార్చేశారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇది మొట్టమొదట అనాలి కాబట్టి భాగవత ప్రారంభంలో ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అండం మానేసి దాన్ని పద్యంగా తిప్పారు. మహత్వ ఓం, కవిత్వ ఐం, మహత్వ కవిత్వ పటుత్వ హ్రీం, సంపదల్ శ్రీం. ఈ 4ంటికి 4 బీజాక్షరాలు. మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని పద్యం కింద తీసుకొచ్చారు మహానుభావుడు పోతన గారు. అందుకే విజయవాడ కనకదుర్గమ్మ రాజద్వారాన్ని ఇప్పటికీ పట్టుకుంది ఆ పద్యం. మహానుభావులు తెలుగు నేల మీద పోతన గారు లాంటి కవి పుట్టినందుకు మనం నిజంగా సాష్టాంగదండ ప్రణామం చెయ్యాలి. మనం చాలా కృతజ్ఞులం కనుక ఆయనకి ఎక్కడా ఓ విగ్రహం కూడా ఉండదు. అంత భాష మీద గౌరవం ఉన్నవాళ్ళం మనం. సరే, మహానుభావుడు భృగువు శ్రీ మహావిష్ణువుని చూసి లక్ష్మిని పక్కన పెట్టుకుని కూర్చున్నాడు. ఇక ఆయన ఏమనలేదు. ఎంత కోపం వచ్చేసిందంటే, కోపానికి వశుడైపోయిన వాడు ఏం చేయడు. రామాయణం సుందరకాండలో వాల్మీకి మహర్షి అంటారు, క్రుద్ధ పాపం న కుర్యాత్క క్రుద్ధో హన్యాత్ గురువునపి. ఆ క్రోధం వచ్చినవాడు గురువును కూడా చంపేస్తాడు. అందుకే తిన్నగా వెళ్ళి తన కాలెత్తి లక్ష్మీదేవి ఉన్న స్థానాన్ని తన్నాడు ఆయన. అది కారణం. వక్షస్థలం మీద ఒక్క తాపు తన్నాడు. చిత్రం ఏమిటంటే, కోపానికి ఒక లక్షణం ఉంటుంది, నేనేదో చేసేసాను అది తీరిపోతుంది. కాబట్టి ఇప్పుడు శాంతపడ్డాడు. అమ్మయ్యా, ఈ ఆడపిచ్చి వదిలిపోయింది, ఇక్కడతో తన్నేశాడు అని నించున్నాడు. శ్రీ మహావిష్ణువు పరిపాలకుడు అని నేను మీతో మనవి చేస్తూ వస్తున్నాను కదూ. పరిపాలనాంశయందు ఎప్పుడూ ఉండవలసిన లక్షణం ఏమిటంటే, మొట్టమొదట తాను సహనాన్ని కోల్పోకూడదు. తాను సహనాన్ని కోల్పోయాడు అనుకోండి, ఉత్తర క్షణంలో మీ ఆలోచన క్రీనీడ కమ్మేస్తుంది. మీరు వెంటనే అదొక కళ్ళజోడు పెట్టేసుకుంటుంది. ఆ కళ్ళజోడులోంచే చూస్తుంది మీకు కోపం వస్తే. మీరు సహేతుకంగా ఆలోచించారనుకోండి, ఓ ఇది కారణం కదా అని యథార్థాన్ని మీకు గోచరింపచేస్తుంది. ఆయన చాలా ఓర్పు ప్రదర్శిస్తారు. నేను మీతో మనవి చేసింది ఇదే. వెంకటేశ్వరావతారం నోటితో మాట్లాడదు. వెంకటేశ్వరావతారం ఆవిర్భావంలో సందేశం ఇస్తుంది. ఇప్పుడు ఆయన గబగబా వెళ్ళి కింద కూర్చుని భృగువు పాదం పట్టుకున్నారు. పట్టుకుని, ఎంత పని చేశారు మహర్షి, వజ్రాధృఢతరం విద్ధి మచ్చరీరం విప్రోత్తమ. ఓ మహర్షి, ఈ శరీరం దేని వజ్రం కన్నా కఠినం. ఎంతమంది రాక్షసులతో యుద్ధం చేసిందో, ఎన్ని గదా ప్రహారములు తిందో, ఎన్ని బాణపు దెబ్బలు తిందో. ఇలాంటి శరీరాన్ని తన్నారా. విప్పరా కోమలాంఘ్రితలేనతం. ఎంత కోమలం మీ పాదం, అంత మెత్తటి పాదం, అంత కోమలమైన పాదం, అంత సున్నితమైన పాదం. ఎంత నిప్పెట్టిందో ఈ శరీరాన్ని తన్ని. ఏది 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 అని గబగబా ఉష్ణోదకాన్ని తీసుకురండి అన్నారు. తీసుకురమ్మని ఆ ఉష్ణోదకంతో, అంటే గోరువెచ్చటి నీళ్లు పాదం మీద పోసి పాదమంతా కడిగి ఉత్తరీయం తీసి ఆ పాదం తుడిచి తత్తీర్థాన్ని ఏమనుకుంటున్నారు, అది భృగు మహర్షి పాదోదకం, తాను చల్లుకుని ఆ అంతఃపురంలో ఉన్న వాళ్ళందరి తలల మీద చల్లారు. ముక్కోపికి ఉండనే ఉందిగా ముఖస్థుతి అన్నట్లు ఆయనకి వెంటనే ఎక్కడ లేని కోపము విరిగిపోయింది. ఈయనరా తన్నినా కూడా చూసావా ఎంత గౌరవించాడో. పొంగిపోయాడంతే భృగువు. పొంగిపోయి గబగబా వెళ్ళిపోయి భూలోకానికి అంటే కొన్ని చోట్ల అరికాలలో కన్ను నొక్కేశాడు అని. నేను స్కాందాన్ని ఆధారం చేసుకుని ప్రవచనం చేస్తున్నాను. ఆ స్కాందమునందు అలా లేదు.
అందుకని నేను దాన్ని పరిహరించడానికి కారణం స్కాందమే కాదు, వెంకటేశ్వర వైభవం చెప్పినటువంటి పురాణములు పద్మం, భవిష్యోత్తర పురాణం, స్కాందం, వరాహ పురాణం ఇవన్నీ కూడా స్పృశించాయి వెంకటేశ్వర వైభవాన్ని. ఇందులో చాలా పురాణాలు అరికాలి కన్ను చిదిమినట్లుగా చెప్పలేదు. అందుకే నేను ఆ విషయాన్ని ప్రస్తావన చేయలేదు. భృగువు భూలోకానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువే యజ్ఞమునందు భోక్త, ఆయనకే ఈ యజ్ఞఫలాన్ని సమర్పణం మహానుభావుడు శ్రీ మహావిష్ణువుకి యజ్ఞఫలం ఇస్తే మీరు కాదంటారా, నీ కాదంటారా? ఆయనే యజ్ఞభోక్త. యజ్ఞభుక్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్యజ్ఞసాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ అని చదువుతున్నాం కదా. చాలా సంతోషించారు. యజ్ఞం పూర్తయింది. ఇప్పుడు లక్ష్మీదేవి లేచి ఆవిడంది, ఒక ముని నేను ఉండే స్థానాన్ని తన్నాడు. నేను ఉండే స్థానాన్ని ఒక మనుష్య ప్రాణి భృగువు అయితే ఒకటి. నేను మనుష్య ప్రాణి అన్నానని మీరు మనుష్యులలోకి ఋషిని తీసుకోకూడదు. ఎందుకంటే నేను మీతో మనవి చేస్తున్నాను కదా, ఏది మాట్లాడుతున్నా కొంచెం జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది. ఋషి మనుష్య జాతిలోకి రాడు. మనుష్యునిగా పుట్టిన మనుష్య జాతిలోకి ఋషి రాడు. అందుకే తర్పణ ఉంటుంది ఋషికి. ఋషి తర్పణము అని ఉండడానికి కారణం ఏమిటంటే ఋషి మనుష్య జాతిలోకి రాకపోవడమే. అంతేకాని మనిషిగా పుట్టి ఋషి అయిపోయాడు అనకూడదు. మనిషిగా పుట్టి ఋషి అయిపోయినా మనిషి కాడాయన, ఆయన ఋషి జాతి వేరు. ఋషి ప్రత్యేకంగా తర్పణ తీసుకుంటాడు. ఋషి బీజాక్షరానికి అధిదేవత అయి ఉంటాడు. కాబట్టి భృగువు వెళ్ళి చెప్పారు, ఈ విష్ణుపరంగా పూర్తి చేశారు ఆయనని యజ్ఞభోక్తగా. కానీ లక్ష్మీదేవి అంది, ఒక ఋషి వచ్చి నేనున్న స్థానాన్ని తన్నారు, నేను లోకమాతని, నా స్థానాన్ని ఆయన తంతే నేను ఎందుకుంటాను, ఉందును. ఎప్పుడు మీరు ఆయన్ని ఏం అనలేదు. అదేమిటా అలా తంతావా అని కూడా అనలేదు. వేడి నీళ్లతో కడిగిన నెత్తిమీద చెల్లారు నీళ్ళు. కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, కరవీరపురం గచ్చామి, నేను కరవీరపురం వెళ్ళిపోతున్నాను, కొల్హాపురం అక్కడ ఉంటాను లక్ష్మీస్థానం అని ఆవిడ గబగబా వెళ్ళిపోయి. అలా లక్ష్మీనారాయణులు కూడా గొడవలు పడుతూ ఉండడం, లక్ష్మీదేవి కూడా కోపం వస్తూ ఉండడం, ఆవిడేమో భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉండడం, వెళ్ళిపోతే ఆయన వెరిమొహం వేసుకుని పాపం పెళ్ళాన్ని కూడా అదుపు చేయలేని వెర్రేళ్లే వైకుంఠంలో కూర్చుంటూ ఉండడం. అలా ఉంటుందా అండి? ఇంకా వాళ్ళే అలా ఉంటే మనం మాత్రం ఇలా ఉంటే పెద్ద గొడవ ఏమిటండి దానికి? ఇక లక్ష్మీనారాయణులని చెప్పి సంకల్పం చెప్పి కన్యాదానం చేయవలసిన అవసరమే ఉంది? అంత లోకాలన్నింటినీ పరిపాలించి నిగ్రహించి శాసించి సుదర్శన చక్రాన్ని చేత్తో పట్టుకోగలిగిన పరమాత్మ తన పెళ్ళాన్ని తాను అదుపులో పెట్టుకోలేనివాడా? అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లక్ష్మి వెళ్ళిపోవడము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? వెంకటేశ్వరుడు కలియుగంలో ప్రజల్ని ఉద్ధరించడానికి చేసుకున్నటువంటి సంకల్పానికి అనుగుణంగా ముందు ఆయన దయ కదిలింది అని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.